డబ్బు మనుషులను ఏ స్థాయికైనా దిగజారుస్తుందని మరోసారి నిరూపితమైంది. డబ్బు బంగారం కోసం ఏకంగా సొంత తల్లిని గంతుకోసి దారుణంగా హతమార్చాడు ఓ కొడుకు. కరీంనగర్ జిల్లా రామడుగులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రామడుగు మండల కేంద్రానికి చెందిన ఈరెల్లి గౌరమ్మ తన వద్ద ఉన్న సుమారు 10 లక్షల రూపాయల నగదు, 12 గ్రాముల బంగారు గొలుసు, 2 గ్రాముల ఉంగరాలు గత కొన్నాళ్లుగా తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దాచుకుంది. మార్చి 3వ తేదీన ఆమె బ్యాంకు నుండి ఆ నగలను విత్డ్రా చేసి ఇంటికి తీసుకువచ్చింది. ఈ విషయం గమనించిన గౌరమ్మ చిన్న కుమారుడు అనిల్ కుమార్ ఆ డబ్బును తనకివ్వాలని తల్లిని వేధించాడు. ఆమె నిరాకరించడంతో మార్చి 5వ తేదీ మధ్యాహ్నం గౌరమ్మ నిద్రిస్తున్న సమయంలో కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి ప్రాణాలు తీశాడు. అనంతరం బీరువాలోని నగలతో పరారయ్యాడు. గౌరమ్మ పెద్ద కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రామడుగు పోలీసులు విచారణలో అనిల్ కుమార్ హత్య చేసినట్లు కనుగొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, అతని సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఒక చిన్న ఆశ కోసం కన్న తల్లిని చంపుకున్న కొడుకు ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కరీంనగర్ ఏసీపీ విజయ్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. అంటే ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, 2 కొడుకులు ఉంటారు. కొడుకుకు సంబంధించిన పెద్ద కొడుకు సింగపూర్ నుంచి తిరిగి రావడం జరుగుతుంది. అతనికి మ్యారేజ్ సెట్ అయింది. ఈ నెలలో మ్యారేజ్ ఉంది. అతనికి మ్యారేజ్ సంబంధించిన విషయాల గురించి ఇట్లా డిస్కషన్ అవుతున్నాయి. చిన్న కొడుకు ఈరెల్లి అనిల్ కుమార్ అని ఉంటాడు. అతడు ఏం పని చేయడు, విలాయిగా తిరుగుతూ ఉంటాడు. మొత్తం 10 లక్షల రూపాయలు వాళ్ళ తండ్రి అయిన కొమరయ్య బ్యాంకులో ఉంటాయి. సో అటు పైసలు ఇతను ఈ అనిల్ కుమార్ అనే వ్యక్తి తన అవసరాల నిమిత్తం వాడుకుంటాడు. ఇతన్ని ఇబ్బంది పెట్టుడు, లేకపోతే డబ్బులు తీసుకురమ్మని చెప్పుడు చేస్తున్నాడు. ఇతను అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయని అబద్ధాలు ఆడుతుంటే ఎట్లా ఏం చేయాలని, ఇప్పుడు ఈ పైసలు ఇవ్వబడుతుంది ప్లస్ అదేవిధంగా గోల్డ్ ఎక్కడి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఏదో ఎట్లా చేసినా ఈ పెళ్లిని ఆపితే డబ్బులు ఇవ్వబడతాయి అనే ఉద్దేశంతో ఏం చేస్తే పెళ్లిని ఆపగలుగుతామని ఆలోచించి మృతురాలి చిన్న కొడుకైన అనిల్ కుమార్ ఇంట్లో ఎవరు లేని సమయంలో అతను గౌరమ్మ మంచి గాఢ నిద్రలో ఉన్న సమయంలో కత్తితో ఆమె మెడను కట్ చేయడం జరుగుతుంది. ఇది అంతకు ముందే వాళ్ళ ఇంట్లో ఉన్న కెమెరాను స్విచ్ ఆఫ్ చేస్తాడు అతను. తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అటు విషయాన్ని చూసి కుటుంబ సభ్యులు తెలియపరుస్తారు. ఈ విషయంలో మాకు దరఖాస్తు ఇస్తారు. దరఖాస్తు ఇచ్చిన తర్వాత అతని మీదనే అనుమానం ఉన్నదని కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు కస్టడీలో తీసుకొని అతను ఇంటరాక్ట్ చేస్తే అతడు ఈ యొక్క నేరాన్ని ఒప్పుకుంటాడు. ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. డబ్బు బంగారం కోసం ఏకంగా సొంత తల్లినే గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక కొడుకు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామంలో ఈ ఘటన చేసుకుంది. కన్న తల్లినే డబ్బు కోసం హత్య చేసినటువంటి కొడుకు ఉదాంతం ఇది. ఏదైతే కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామం చెందినటువంటి ఈరెల్లి గౌరమ్మ అనే మహిళ తను బ్యాంకులో 10 లక్షల నగదు, అదేవిధంగా 12 గ్రాముల బంగారు ఆభరణాలను దాచుకుంది. అయితే ఈ మధ్య ఆ బంగారం అదేవిధంగా డబ్బును ఆమె 3వ తేదీన విత్డ్రా చేసింది. ఆ సమయంలో చిన్న కొడుకు ఆమె వెంటనున్నాడు. ఆ చిన్న కొడుకు అనిల్ కుమార్ ఈ విషయాన్ని గమనించి ఆ డబ్బు అదేవిధంగా బంగారాన్ని తనకి ఇవ్వాలని చెప్పేసి కూడా తల్లిని కోరడం జరిగింది. అయితే అందుకు తల్లి నిరాకరించింది. దాంతో ఆమె పైన కక్ష పెంచుకున్నటువంటి కొడుకు ఈ నెల 5వ తేదీన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె దగ్గర రావడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయమే కూడా అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి నిద్రపోతున్నటువంటి తల్లిని ఏదైతే కూరగాయలు కోసేటువంటి కత్తితో గొంతును కోసి కూడా అతను స్నానాలు చేయడం జరిగింది. సో ఆ తర్వాత బీరువాలోని నగలతో అతను పరారు కావడం జరిగింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడం. ఆ తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అతన్ని విచారిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది.
రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.